ఈ రోజుల్లో చాలా మంది స్వార్థికుల్ని పాస్టర్స్ ని కూడా భయంకరంగా హింసించి చంపుతూ ఉన్నటువంటి వారికి ప్రభువైన యేసుక్రీస్తు ఆ రోజుల్లోనే ఏం చెప్పాడంటే, ఎవరికి చెప్పాడు? స్వార్థ చెప్పే వాళ్ళకి, ఆయన యొక్క శిష్యులకు, మనకు ఈ రోజున చెప్పేది ఏంటంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి అని చెప్పి, అంతేకాకుండా మనుషుల ఎదుట నన్ను దేవుని కుమారుడిగా ఎవరైతే ఒప్పుకుంటారో వారిని పరలోకంలో నేను కూడా దేవుని ఎదుట వారిని కూడా నా బిడ్డలుగా ఒప్పుకుంటాను అని ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎక్కడ ఎటువంటి బాధ కలిగినా ప్రభు చిత్తం లేనిదే ఏదైనా సరే జరగదు. ఒక వెంట్రుక కూడా ఆయన చిత్తం లేనిదే రాలదు అంటున్నాడు. పిచ్చుల కన్నా మీరు శ్రేష్ఠులు